ఈ దిశగా ప్రయత్నం చేద్దాం అందరం. నెల్లూరు నగర శాసన సభ్యులు పొంగూరు నారాయణ సారథ్యంలో నగర నియోజకవర్గ అభివృద్ధి గతమెన్నడూ లేని రీతిలో పరుగులు పెడుతోందని టీడీపీ సీనియర్ నేత నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ కొనియాడారు. నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ దీన్ దయాల్ నగర్ నందు నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్లు డ్రైనేజీ పనులకు స్థానిక కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. నెల్లూరు నగరాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచే కాకుండా ఇతర పెద్ద కంపెనీలతో మాట్లాడి సిఎస్ఆర్ ఫండ్స్ నుండి అలాగే తన సొంత నిధులతో కూడా అనేక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టారని గుర్తు చేశారు. అందరికీ నమస్కారం. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు నగరంలోని 4వ డివిజన్ ప్రాంతంలో దీన్ దయాల్ నగర్ 153వ నెంబర్ బూత్ లో 152వ బూత్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఒక సీసీ డ్రైన్ కి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఒక రోడ్డు ఏదైతే పూర్తయిందో దాన్ని పరిశీలించడం జరిగింది. స్థానిక క్లస్టర్ ఇన్ఛార్జ్ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు సోదరుడు మామిడాల మధు గారు, అదేవిధంగా డివిజన్ అధ్యక్షుడు నారాయణ రెడ్డి గారు, సెక్రటరీ మాలాద్రి గారు, ఈ బూత్ కన్వీనర్ శివయ్య గారు, స్థానిక మహిళా నాయకురాలు మంజుల గారు, లక్ష్మి గారు అందరితో కలిసి ఈరోజు ఇక్కడికి ఈ శంకుస్థాపన కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీరందరూ చూస్తూ ఉన్నారు, గతంలో ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగర నియోజకవర్గ పరిధిలో నారాయణ సార్ గారు అమరావతి రాజధానిలో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ శాఖ మార్చులు మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారిని ఇక్కడ 152వ డివిజన్ దీన్ దయాల్ నగర్ ఏరియాలో ఈరోజు వర్క్లు ఏవైతే వర్క్లు జరుగుతున్నాయో వాటిని సందర్శించడానికి పంపడం జరిగింది. వాళ్ళని నిజంగా కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం. నెల్లూరు నగరంలో డెవలప్మెంట్ చూసుకుంటే నాకు తెలిసి ఈ హాయ్